ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి ఆకాశం మేఘావృతమై వర్షం పడడంతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. దీంతో ఓటర్లు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకుండా వాన దంచి కొడుతుండటంతో పలు గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సరఫరా అంతరాయం తలెత్తడంతో ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. గుడేకల్ గ్రామంలో ఉదయం 9 గంటలైనా పోలింగ్ ప్రారంభం కాలేదు. నంద్యాల జిల్లాలోనూ వర్షం కారణంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ప్రారంభం ఆలస్యంగా స్టార్ట్ అయింది. పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రారంభమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా మేఘావృతం కావడము, ఉడుములతో మెరుపులతో కూడిన చిరుపాటి జల్లులు కురవడంతో ఉదయం 6 గంటల వరకు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలో వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. గత రోజు నుంచి చూసుకుంటే మాడు పగిలే మండుటెండలో కూడా ప్రచారాలు ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఈరోజు పోలింగ్ రోజున వాతావరణం అంతా పూర్తిగా అనుకూలించడం, ప్రశాంతంగా ఉండడంతో ప్రస్తుతం ఓటర్లు కూడా తమ పోలింగ్ స్టేషన్లకు బారులు తీరి వస్తున్నారు. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లాలోని మన 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతం ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ ద్వారా నియోజకవర్గంలో ఆదర్శంగా ఉండే పోలింగ్ కేంద్రంగా నిర్మించారు. ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి పూర్తిగా చాలా విభిన్నంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చే ఓటర్లకు పన్నీరు మహిళలు ఇక్కడ వచ్చే ఓటర్లకు స్వాగతం పలికేందుకు పన్నీరు చల్లుతా కూడా వాళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మోడల్ పోలీస్ స్టేషన్ ద్వారా ఎంతో మంది వస్తున్నారు. ఇప్పుడు ఓటర్లు వస్తున్నారు. వారికి పన్నీరు చల్లే కార్యక్రమాన్ని కూడా మన అక్కడ ఉన్న గెస్టులు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ సంబంధించి మోడల్ పోలీస్ స్టేషన్లో మంచినీటి సౌకర్యంతో పాటు వైద్య సదుపాయాలు కూడా ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. మోడల్ పోలీస్ స్టేషన్ కూడా పూలతో పాటు లోపల బెలూన్లను ఏర్పాటు చేసి ఇక్కడంతా ఓటర్లను ఆకట్టుకునే విధంగా ఎంతో ఆనందంగా చూశారు. ఇక్కడ పోలింగ్ స్టేషన్ చూడగానే ఓటరు తన ఆసక్తిని కనబరిచేందుకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుందుకే ఈ విధంగా ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ సృజన గారు తెలిపారు. గతం రోజు నుంచి చెప్తాను, నియోజకవర్గానికి 5, ఒకటి మోడల్ పోలీస్ స్టేషన్, ఒకటి వికలాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ స్టేషన్, తర్వాత యువతకు మరియు మహిళలకు ఇలా 5 దఫాలుగా 5 విభాగాలుగా చేసి మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒక్కొక్క నియోజకవర్గానికి 5 పోలింగ్ స్టేషన్లు చొప్పున వాళ్ళు ఎంపిక చేసి ప్రత్యేకంగా అలంకరణతో చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము మోడల్ పోలింగ్ స్టేషన్లో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఒక మహిళ కూడా అక్కడి నుంచి వెళ్తా సొమ్మసిల్లి పడిపోవడంతో వాళ్ళు ఓఆర్ఎస్ చేసి వారికి చికిత్స కూడా చేయించారు. ప్రస్తుతం మనం మెడికల్ సిబ్బంది తెలిసి వారి సేవలు ఎలా అందుతున్నాయి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం మీ పేరు? మేడం ఉమామహేశ్వరమ్మ అండి. మేడం మీరు ఎక్కడ పనిచేస్తారు మేడం? ఇక్కడ నేను 42 సచివాలయం హెల్త్ సెక్రటరీ అండి, వార్డు హెల్త్ సెక్రటరీ. మేడం ఓటర్లు వస్తున్నారు, వారికి ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయి మేడం? కలుగుతున్నాయి సార్. అదే మార్నింగ్ వామిటింగ్స్ మోషన్స్ ఉండి ఒక పెద్ద ఆవిడ వచ్చినారు. కళ్ళు తిరిగినాయంటే నేను ఓఆర్ఎస్ ఆమెకు వామిటింగ్స్ మోషన్స్ తగ్గడానికి ట్యాబ్లెట్లు కూడా ఇచ్చినానండి. ఎంతమంది వస్తున్నారు మేడం? ఓటర్లు బాగానే వస్తున్నారండి మార్నింగ్ నుంచి. అదేవిధంగా ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ని చూసి ప్రతి ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంతో అట్టహాస ఆర్భాటాల మధ్య రావాలని చెప్పి ఈ మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం మనము ఒక మహిళను చూస్తున్నాము. ఈ పోలింగ్ స్టేషన్లోనే వీల్ చైర్ని ఏర్పాటు చేశారు. ఈ వీల్ చైర్ ఏర్పాటు చేసి ఆ మహిళను ప్రత్యేకంగా పోలింగ్ బూత్ వద్దకు తీసుకెళ్లేందుకు కూడా తమ బంధువులు కూడా వచ్చారు. ప్రస్తుతం వీల్ చైర్ను తోసేందుకు కూడా ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా ఏర్పాటు చేసినట్లు మనకు కలెక్టర్ గారు తెలిపారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఉదయం నుంచి మన ఇందిరాగాంధీ మెమోరియల్ హై స్కూల్లో బారులు తీరిన ఓటర్లంతా కనపడుతున్నారు. క్యూ లైన్లో ఇప్పటికే సమయము 7 కావస్తున్నప్పటికీ ఇక్కడ మొత్తం ఓటర్లంతా బారులు తీరి కనిపిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళంతా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మొత్తం బారులు తీరారు. ఈ పరిస్థితి చూస్తే గిన మధ్యాహ్నం 11, 11:30, 12 గంటల ప్రాంతంలోనే సుమారు 35 నుంచి 40% పోలింగ్ అయ్యే అవకాశం ఉందని కూడా పోలింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం చూస్తే కర్నూలు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. కాకపోతే ఎమ్మిగనూరులో అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేని వర్షం కురుస్తుండడంతో పలు గ్రామాల్లో విద్యుత్కు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ అంతరాయం కారణంగా పలు పోలింగ్ స్టేషన్లో కూడా ఈవీఎంలు మొరాయించాయని మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం డోన్లో కూడా ఇదే
పరిస్థితి జరిగింది. ఇక నంద్యాల జిల్లా విషయానికి వస్తే నంద్యాల నియోజకవర్గంలో పోలింగ్ ఈవీఎం మిషన్లు భారీ ఎత్తున మొరాయించడంతో సుమారు గంట పాటు ఆలస్యంగా పోలింగ్ నడుస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం మనం పోలింగ్ స్టేషన్లో ఉదయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఓటర్లంతా బారులు తీరిన దృశ్యాలంతా మనం చూస్తున్నాం. అటువైపుగా మహిళలు కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ ఏర్పాటు చేసి ఓటర్లంతా బారులు తీరి నిలబడించారు. ప్రస్తుతం మనం ఇందిరాగాంధీ మెమోరియల్ హై స్కూల్ వద్ద ఉన్నాం. ఇదే పరిస్థితి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా కనబడుతూనే ఉంది. ప్రస్తుతం ఇందుకు కారణం వాతావరణం ప్రశాంతంగా ఉండడము, ఓటర్లను మొబిలైజ్ చేయడంలో అధికారులు కానీ ఆర్ఓలు కానీ మంచి కృషి చేశారని చెప్పవచ్చు. వారి కృషి ఫలితంగానే ఓటర్లను అవగాహన చైతన్యపరచడంతో ఉదయం నుంచి ఓటర్లు బారులు తీరి కనిపించడంతో మధ్యాహ్నం కల్లా దాదాపుగా 35 నుంచి 40% వరకు ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సార్, ఓటు హక్కు వినియోగించుకుంటారు, మీరు ఎలా ఉన్నారు? మీకు ఎలా స్లిప్పులు గిప్పులు అన్నీ అందుతున్నాయా? అందుతున్నాయి, అంతా క్షేమంగానే. మీ పేరు? శాషావళి. ఎన్నిసార్లు ఓటేశారు ఇప్పటికి? వేస్తున్నా, ఇప్పుడే పోతున్నా. గతంలో కూడా? గతంలో వేసిన, ఇప్పుడు కూడా వేస్తున్నా. అంతా మీ ఇంట్లో అందరు కుటుంబ సభ్యులంతా అందరికి వచ్చినాయి. ఆర్ఓ అధికారులు, ఎన్నికల అధికారులు, మీ స్థానిక సిబ్బంది మీకు అంతా సౌకర్యం? అంతా సౌకర్యంగానే ఉన్నారు, అంత బాగా ఇస్తున్నారు. పోలింగ్ మాత్రం